భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ వద్ద ఆయన విగ్రహానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సభను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, ఈ మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని సూచించారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మహనీయుని యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి సభలు కానీ నిర్వహించుకునేది ఆయన మనకు అందించిన స్ఫూర్తి ఆశయాన్ని సమున్నతంగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని వైవిధ్యాలతో కూడినటువంటి ఈ దేశాన్ని గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో ఇవాళ గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారి ఆశ రాబోయే తరాలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు, అందరూ సమానంగా జీవించేటువంటి పరిస్థితి భాగ్యం మరింత గొప్పగా వర్ధిల్లాలని చెప్పి చూసుకున్నట్టయితే 125 ఫీట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర గేట్ కూడా ఓపెన్ చేయలేదు కదా. సో దానిపైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరు పెట్టినా వాటిని గౌరవించడం కనీస సంస్కారం, అది మంచిది కాదు.